సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఎస్ ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఫ్లూయిడ్ మెకానిక్స్ డే 6 అనేది వీడియో చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి ఇంకా లాస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు మన ఛానల్కి. ఇంకా సో ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు చూసుకోవచ్చు. సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఫ్లూయిడ్ ప్రెషర్ అండ్ మెజర్మెంట్, అలాగే అట్మాస్ఫిక్ ప్రెషర్, గేజ్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్, పిజియోమీటరు, manometer sub concept U-tube, inverted U-tube and differential manometers. This is our concepts. So first of all, atmospheric pressure also known as barometric pressure, and the symbol is atm. Atmospheric pressure anna barometric pressure anna okate. So similar segment ki atm అని చెప్పుకోవచ్చు. So unit of pressure is defined as 101.325 pascals, which is equivalent to 760 mm of Hg. 101.325 ఇది స్టాండర్డ్ వాల్యూ. మీరు ఎక్కడికి వెళ్ళి వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది వాల్యూ అనేది ఇప్పుడు మనకి స్టాండర్డ్ వాల్యూ ఇప్పుడు మారవు కదా. సో అందుకని సో విచ్ ఈస్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ హెచ్జీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్జీలో చెప్పాలంటే 101.325 వాల్యూ అనేది 760 mm ఆఫ్ హెచ్జీకి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు అని చెప్తాడు. సో కమింగ్ టు ద సెకండ్ కాన్సెప్ట్, గేజ్ ప్రెషర్. గేజ్ ప్రెషర్ అంటే గేజ్ ప్రెషర్ ఈజ్ ద ప్రెషర్ విచ్ ఈజ్ మెజర్డ్ with help of pressure measuring instrument, in which the atmospheric pressure is taken as datum. The atmospheric pressure on the scale marked is 0. డయాగ్రామ్లో ఫ్లూయిడ్ ప్రెషర్ P. సో అది డాటమ్గా అని చెప్పుకోవచ్చు అన్నమాట. డాటమ్ అంటే డెప్త్ అని, అంటే కిందనని. ఓకే, ఆ కిందన ఫ్లూయిడ్ ప్రెషర్ అనేది ఉంటుంది చూసారా. సో విత్ హెల్ప్ ఆఫ్ గేజ్ ప్రెషర్ అంటే మనకు అదొక ఇండికేటర్ టైపు. మన హ్యాండ్కి పెట్టుకునే వాచ్ ఉంటుంది చూసారా, ఆ వాచ్ టైప్ అన్నమాట. సో ఈ గేజ్ మనకి దాంట్లో ఒక ఇండికేటర్ ఉంటుంది. ఇప్పుడు మన కిందన ఫ్లూయిడ్ ప్రెషర్ అనేది ఎంత అయితే ఉందో అది మన ఇండికేటర్లో చూపిస్తుంది అన్నమాట. ఆ ఇండికేటర్లో చూపించే దాన్ని గేజ్ ప్రెషర్. గేజ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇన్స్ట్రుమెంట్, అదొక ఇన్స్ట్రుమెంట్గా అని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ అంటే ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల గేజ్ ప్రెషర్ అని పేరు వచ్చింది ఇంక. ఓకేనా. సో కమింగ్ టు ద అబ్సల్యూట్ ప్రెషర్, pressure measured above the absolute zero pressure is called absolute pressure. అబ్సల్యూట్ అంటే ఎగ్జాక్ట్ ప్రెషర్ అని. ఎగ్జాక్ట్ ప్రెషర్ ఎప్పుడు మనకి జీరో దగ్గర, అంటే మన స్టార్టింగ్ పాయింట్ నుంచి అప్ టు ఎండింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తే, అంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్ పాయింట్ వి కాల్ ఇట్ యాజ్ డిఫరెన్స్. ఓకే, రెండిట్ల మధ్యలో ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే స్టార్టింగ్ సపోజ్ ఇప్పుడు 0 to 10 ఉందనుకో, సో 0 to 10 వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఆ డిఫరెన్స్ తీసుకుంటే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ absolute. So absolute in terms of pressure ante absolute pressure, so that is called as absolute zero pressure. Coming to the physiometer, a physiometer is the simplest form of manometer which can be used for measuring moderate pressures of liquids. సో ఫిజియోమీటర్ అనేది ఏంటంటే ఒక మోడరేట్ ప్రెషర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మేనోమీటర్ తీసుకుంటాం మనం, ఒక ఫిజియోమేనోమీటర్. సో ఇది లో ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక వెజల్ తీసుకున్నాను, అది ఓపెన్ వెజల్. ఆ వెజల్కి నేను ఒక ఫిజియోమీటర్ ట్యూబ్ అనేది అటాచ్ చేసి దాన్ని హెచ్ అనుకున్నాను. అందులో ఉన్న ఓపెన్ వెజల్ని ఏరియా అనుకున్నాను, అంటే ఒక సర్టన్ పాయింట్ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు వెజల్లో లిక్విడ్ అయితే వేసాం, అందులో మనం మెర్క్యూరీ వేసాం. మెర్క్యూరీ లిక్విడ్ అని వేసుకోవచ్చు. ఆ లిక్విడ్ ఎంత కొంత వెయిట్ ఉంటుంది. సో సింపుల్గా దాన్ని డబ్ల్యూ అనుకుందాం. సో ఇంటూ హెచ్ మెజర్ చేయడానికి, సో వెయిట్ ఇంటూ హైట్. సో పీ ఈజ్ నథింగ్ బట్ ఫిజియోమీటర్. ఓకే, దస్ ఇఫ్ డబ్ల్యూ ఈజ్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్, ద ప్రెషర్ అట్ పాయింట్ ఏ పీ ఈజ్ గివెన్ బై. సో ప్రెషర్ పాయింట్ దగ్గర పాయింట్ ఏ ఇక్కడ చూసినట్టయితే మీరు ఓపెన్ వెజల్లో ఏ అయితే ఉంది, ఆ ఏ దగ్గర ఎంత వెయిట్ ఉందో దానికి ఫార్ములా అయితే నేను వేస్తున్నానని మీనింగ్ దానికి. ఓకే, పీ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ హెచ్. డబ్ల్యూ అంటే మనకి రో ఇంటూ జీ కదా, అంటే స్పెసిఫిక్ ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఇంటూ హియర్ జీ ఈజ్ నథింగ్ బట్ 9.81. సో యూనిట్స్ ఎలా అంటే వెయిట్కి యూనిట్స్ న్యూటన్స్, సో హైట్కి యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, దట్ ఈస్ ద యూనిట్స్. వేరే హెచ్ ఈజ్ ద హెచ్కి ఫిజియోమీటర్ ట్యూబ్ యొక్క హైట్ అని చెప్తాం అన్నమాట. దాని పక్క చూసుకున్నట్టయితే ఫిజియోమీటర్ ఫిట్టెడ్ విత్ ఏ క్లోజ్డ్ పైప్. సో క్లోజ్ చేసినప్పుడు పైప్ ఎలా ఉంది సేమ్, అది కూడా ఫార్ములా సేమ్గానే ఉంటుంది. ఫిజియోమీటర్ ట్యూబ్ అనేది ఒక వెజల్ టైప్లో తీసుకున్నారు మీరు చూసుకున్నట్టయితే ఫిగర్ ఏలో. సో ఫిగర్ బీకి వచ్చేసరికి సర్కిల్ షేప్లో తీసుకున్నారు. ఆ డిఫరెన్స్ అంతకన్నా ఏమీ లేదు, ఫార్ములా ఏం మారదు, సేమ్ ఫార్ములా. కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఈ ట్యూబ్ మేనోమీటర్. Physiometers cannot be employed when these would require in the lighter liquids are to be measured.
దిస్ వుడ్ రిక్వైర్ వెరీ లాంగ్ ట్యూబ్స్ విచ్ కెన్ నాట్ బి హ్యాండిల్ కన్వీనియంట్లీ. ఇది ఫిజియోమీటర్ టైప్లా కాదు. ఫిజియోమీటర్ అంటే ఏం చెప్పాను నేను? లో ప్రెషర్స్ అని చెప్పాను. హై ప్రెషర్స్ దగ్గర యూజ్ చేయడానికి యూట్యూబ్ మానోమీటర్స్ అని యూజ్ చేస్తాం. యూట్యూబ్ మానోమీటర్ అంత ఈజీగా హ్యాండిల్ అయితే చేయలేమని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే లో ప్రెషర్ అనేది మనం ఈజీగా రీడింగ్స్ అయితే నోట్ చేసేచ్చు. అదే ఇలాంటి హై ప్రెషర్స్ నుంచి కొంచెం యాక్యురేట్గా చేయాలని ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే రావు. దగ్గర మీరు చూసుకున్నట్టయితే యూట్యూబ్ మానోమీటర్ దగ్గర ఏది ఫర్ గేజ్ ప్రెషర్ దగ్గర ఎక్స్ ఉంది చూసారు, అది మనది డాటమ్ కింద చెప్పుకొని ఇస్ నథింగ్ బట్ డెప్త్. సో ఆ పాయింట్ నుంచి అప్ టు ఏ పాయింట్ సెంటర్ పాయింట్ దాన్ని H1 అంటాం. సర్కిల్ టైప్లో వెజల్లో ఉంది చూసారా, అందులో మెర్క్యూరీ ఉంది మనకి ఆర్ లిక్విడ్. H1 అంతా మనం మెర్క్యూరీతో నింపినట్టయితే మిగిలినంతా అట్మాస్ఫిక్ ప్రెషర్తో ఆ ఓపెన్ స్పేస్ ఉంది చూసారు మీరు, ఓపెన్ స్పేస్లో మనకి అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. సో సేమ్ థింగ్ వ్యాక్యూమ్ ప్రెషర్లో కూడా సేమ్ అలాగే, బట్ ఏంటంటే మనకి అబౌవ్ ది డాటమ్ హెడ్ అని చెప్పుకోవచ్చు వ్యాక్యూమ్కి వచ్చేసరికి. ఫర్ గేజ్ ప్రెషర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఫార్మ్లో H2/S1 into H2 minus H1 meter of liquid. H1 is the height of the light liquid in left limb and H2 is the height of the heavy liquid in the right limb. So S1 is the specific gravity of light liquid. So S2 is the specific weight of heavy liquid. So W1 is the specific weight of light liquid. W2 is the specific weight of the heavy liquid. So coming to the for vacuum pressure, the formula will be HA equal to minus of S2 into H2 plus S1 into H1 meter of water. సో ఇక్కడ మైనస్ అయితే ఎందుకు వచ్చిందంటే మనకి ఫర్ నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ H1 H2 అనేది డాటమ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి నెగిటివ్ వాల్యూ అనేది వచ్చింది. సో కమింగ్ టు యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్. YouTube differential manometer consists of YouTube, the two ends of which are connected to the two gauge points between which the pressure difference is to be measured. కంపారిజన్ అనేది మెజర్ చేయడానికి యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ అయితే యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం అన్నమాట. సో టూ ఎండ్స్ అనేది కనెక్టెడ్, టూ గేజ్ పాయింట్స్ ఈ సర్కిల్లో ఉన్న మానోమీటర్ ఫిల్ అయిన ఈ సర్కిల్స్ మనం ఇక్కడ గేజ్ పాయింట్స్ అని చెప్తాం అన్నమాట. సో ఈ గేజ్ పాయింట్స్లో మనం ఒక పాయింట్ యూట్యూబ్ యూఏ అనుకుంటే, సపోజ్ నేను జస్ట్ ఇండికేషన్ కింద చెప్తున్నాను, యూఏ అనుకుంటే యూ ఈజ్ నథింగ్ బట్ యూట్యూబ్. ఓకే, ఏ ఇస్ ద ఏ పాయింట్ అండ్ బి ఇస్ ద బి పాయింట్, ఎక్స్ ఇస్ ద డాటమ్, ఆల్రెడీ వీ నో దట్. సో ఇది సేమ్ మ్యాక్సిమం ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. సో ఫిజియోమీటర్ ఏంటి లో ప్రెషర్, యూట్యూబ్ మానోమీటర్ హై ప్రెషర్, యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్ డిఫరెన్షియల్. రిమెంబర్ దీస్ త్రీ డిఫరెన్సెస్. ఓకే, పిఏ మైనస్ పీబీ. సో ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ బై డబ్ల్యూ. సో ఇందాక చెప్పినట్టు మానోమీటర్ ఎంతో కొంత వెయిట్ ఉంటుంది. సో దాని వెయిట్ కూడా మనం అక్కడ పాయింట్ ఇచ్చాము చూసి ఆ పాయింట్ దగ్గర వెయిట్ అనేది కన్సిడర్ చేస్తాం అన్నమాట. వేరే టైప్స్ ఆఫ్ టాంజెన్షియల్గా మనకు ఫోర్సెస్ అయితే అందులో అప్లై అవుతాయి. సో ఆ ఫోర్సెస్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు H2S2 ప్లస్ H into S minus H1S1 meter of water or HA minus HB. ఇంకో విధంగా ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే HA minus HB ఈక్వల్ టు H2S2 ప్లస్ H into S minus H1 into S1 meter of water, where PA is the pressure of at A, so PB is the pressure at B, H1 is the distance of the center of A from the mercury level in left limb. So H is the differences of mercury level at a reading. H2 is the distance of the center of B from the mercury level in right limb. So S1 is the specific gravity of liquid in pipe A, S is the specific gravity of mercury, S2 is the specific gravity of liquid in pipe B, W is the specific weight of water. Coming to last concept, inverted U-tube differential matter. It consists of an inverted U-tube contain light liquid. సో ఇన్వర్టెడ్ యూట్యూబ్లో ఏంటంటే లైట్ లిక్విడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. హూస్ టూ ఎండ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద పాయింట్స్ ఏ అండ్ బి, డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ ఇస్ టు బి మెజర్డ్. సో ఇది డిఫరెన్షియల్లో మనకి టూ టైప్స్ మీరు చూసుకున్నట్టయితే యూట్యూబ్ డిఫరెన్షియల్ ఒకటిని ఇన్వర్టెడ్ యూట్యూబ్ డిఫరెన్షియల్. దీస్ ఆర్ ద టూ డిఫరెన్సెస్ టైప్స్ ఇన్ డిఫరెన్షియల్ మానోమీటర్స్. ఓకే, డిఫరెన్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఏంటంటే ఇది రివర్స్లో ఉన్నది డయాగ్రామ్. లైట్ లిక్విడ్ అనేది తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అది మనకి పైన కింద చూపించడం జరిగింది. ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ దగ్గర హెచ్లు ఎలా ఉంటాయో ఇక్కడ మనకి ఫార్ములా వైజ్గా రిప్రజెంట్ చేశారు. హెచ్ మైనస్ హెచ్బి ఈక్వల్ టు H1 ఇంటూ S1 మైనస్ H2 ఇంటూ S2 మైనస్ HS మీటర్ ఆఫ్ వాటర్. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడైనా నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి పేపర్ 2 అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి అసిస్టెంట్ ఇంజనీర్ మనకి సివిల్ మెకానికల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీద పేపర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ అయినా కామెంట్ సెక్షన్ అడగచ్చు.
So hope you like this video. Please like, share and subscribe my channel, and thank you.